ఊహించుకోండి, నిరంతరం సూర్యుని కాంతితో ప్రకాశించే లోకాన్ని. సూర్యుని శక్తిని పూర్తిగా ఉపయోగించుకునే ఒక ప్రపంచాన్ని. కేవలం నక్షత్రం చుట్టూ తిరగడం కాదు, దాన్ని పూర్తిగా ఆవరించి ఉండటం. ఒక అద్భుతమైన నిర్మాణం, సూర్యుని శక్తిని పూర్తిగా సేకరించగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇదే డైసన్ గోళం యొక్క అద్భుతమైన దృశ్యం, మన మొత్తం నాగరికతకు నిలయం కల్పించగల ఒక మెగాస్ట్రక్చర్. ఇది కేవలం ఒక కల కాదు, ఇది ఒక శాస్త్రీయ సూత్రం. భౌతిక శాస్త్రవేత్త ఫ్రీమాన్ డైసన్ మొదట ప్రతిపాదించిన ఈ భావన మన ఊహలకు అందనిది. ఆయన ఆలోచనలతో మనం సూర్యుని శక్తిని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. ఒకరోజు మనం అలాంటి అద్భుతాన్ని నిర్మించగలమా? ఇది కేవలం సాంకేతికత మాత్రమే కాదు, మన ఆత్మవిశ్వాసానికి కూడా పరీక్ష. నిజంగానే ఒక నక్షత్రం యొక్క శక్తిని మనం ఉపయోగించుకోగలమా? సూర్యుని శక్తిని పూర్తిగా సేకరించడం ద్వారా మనం అనేక సమస్యలను పరిష్కరించగలము. ఈ ఆలోచన చాలా సులభం, కానీ ఇది మన శాస్త్రీయ ఆవిష్కరణలకు ఒక సవాలు. ఒక నక్షత్రం చుట్టూ నిర్మించిన ఒక గోళం దాని శక్తిని సంగ్రహిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఆలోచన, కానీ దాని అమలు చాలా కష్టం. ఈ శక్తి మన ఊహకు అందని విధంగా మన నాగరికతకు శక్తినిస్తుంది. ఇది మనం ఊహించని విధంగా మన జీవితాలను మార్చగలదు. అలాంటి గోళం యొక్క ఉపరితల వైశాల్యం ఊహించలేనంతగా ఉంటుంది, భూమి కంటే లక్షలాది రెట్లు ఎక్కువ. ఇది ఒక అద్భుతమైన నిర్మాణం. డైసన్ గోళం శక్తి కొరతకు అంతిమ పరిష్కారాన్ని సూచిస్తుంది, అభివృద్ధి చెందిన నాగరికతల సామర్థ్యానికి నిదర్శనం. ఇది మనం ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారం. కానీ ఇంతటి ఘనకార్యం ఎలా సాధ్యం? సవాళ్లు అపారమైనవి. ఇది కేవలం సాంకేతికత మాత్రమే కాదు, మన ఆత్మవిశ్వాసానికి కూడా పరీక్ష. ఈ ప్రాజెక్ట్ యొక్క స్థాయి మనసును దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఆలోచన, కానీ దాని అమలు చాలా కష్టం. అక్షరాలా, దీనికి అవసరమైన పదార్థాలు అంతరిక్షంలోనే ఉండాలి. మనం ఈ పదార్థాలను సేకరించగలమా? అయినప్పటికీ, దీనివల్ల కలిగే ప్రయోజనాలు విస్మరించలేనంత గొప్పవి. ఇది మన జీవితాలను పూర్తిగా మార్చగలదు. డైసన్ గోళం కేవలం ఇంజనీరింగ్ సవాలు మాత్రమే కాదు, ఊహకు అతీతమైన ఒక ముందడుగు. ఇది మన శాస్త్రీయ ఆవిష్కరణలకు ఒక సవాలు. ఇది మన పరిమితులకు అతీతంగా ఆలోచించమని, మానవజాతి నక్షత్రాలను అందుకునే భవిష్యత్తును ఊహించుకోమని ప్రేరేపిస్తుంది. మనం ఈ అద్భుతాన్ని సాధించగలమా? డైసన్ గోళం యొక్క లోపలి ఉపరితలంపై అడుగు పెట్టడం ఊహించుకోండి. మీరు ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది మనం ఇప్పటివరకు చూసిన ఏదైనా కంటే భిన్నంగా ఉంటుంది. మీ పైన అంతులేని, మెరిసే మైదానం విస్తరించి ఉంది. ఇది సాధారణ ఆకాశం కాదు. ఇది ఒక ప్రకాశవంతమైన, శాశ్వతమైన ప్రకృతి దృశ్యం. ఇది ఎప్పటికీ మారదు. ఇది గోళం యొక్క లోపలి ఉపరితలం, ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఇక్కడ ప్రతి భాగం, ప్రతి యంత్రం, ప్రతి నిర్మాణం ఒక అద్భుతమైన సృష్టి. సూర్యుడు ఎల్లప్పుడూ నేరుగా తలపైనే ఉంటాడు, కాంతి మరియు శక్తికి శాశ్వత వనరు. ఈ కాంతి ఎప్పటికీ తగ్గదు, ఎప్పటికీ మారదు. ఈ లోపలి ఉపరితలం బంజరు కాదు. ఇది జీవితంతో సమృద్ధిగా ఉంటుంది. పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, వివిధ రకాల జంతువులు ఇక్కడ నివసిస్తాయి. విశాలమైన ప్రకృతి దృశ్యాలు, మహాసముద్రాలు మరియు కృత్రిమ వాతావరణాలు కూడా జాగ్రత్తగా రూపొందించబడ్డాయి. ప్రతి దృశ్యం ఒక కళాకృతి, ప్రతి సరస్సు ఒక అద్భుతం. ఇంతకు ముందు ఎప్పుడూ చూడని స్థాయిలో నగరాలు నిర్మించబడ్డాయి, అస్తమించని సూర్యుడిని తాకడానికి. ఈ నగరాలు భవిష్యత్తు యొక్క ప్రతీకలు, మనం కలలు కంటున్న ప్రపంచం. గోళం యొక్క ప్రతి ప్రాంతం ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఒకే గోళంలో వివిధ వాతావరణాలు, వివిధ జీవావరణాలు. కొన్ని భూమి యొక్క దట్టమైన అడవులను పోలి ఉండవచ్చు, పచ్చని అడవులు, ఎడతెగని చెట్లు. మరికొన్ని ఎడారులు లేదా అతిశీతలమైన ప్రాంతాలుగా ఉండవచ్చు. ఎడారుల విస్తీర్ణం, మంచుతో కప్పబడిన భూములు. గోళం యొక్క నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతం. ప్రతి నిర్మాణం, ప్రతి యంత్రం ఒక అద్భుతమైన సృష్టి.
ఇది లెక్కలేనన్ని అనుసంధానిత ఆవాసాలతో కూడి ఉంటుంది. ప్రతి ఒక్కటి స్వయం సమృద్ధిగల జీవావరణ వ్యవస్థ, ప్రతి ఆవాసం ఒక స్వతంత్ర ప్రపంచం. ఈ ఆవాసాలు రవాణా వ్యవస్థల నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. ఈ విశాల ప్రపంచం అంతటా వేగంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తాయి. ఈ రవాణా వ్యవస్థలు వేగవంతమైనవి, సమర్థవంతమైనవి. జాగ్రత్తగా నిర్వహించబడే మరియు పంపిణీ చేయబడే వనరులు గోళం యొక్క నివాసుల శ్రేయస్సును నిర్ధారిస్తాయి. ప్రతి వనరు సమర్థవంతంగా ఉపయోగించబడుతుంది. డైసన్ గోళంలోని జీవితం కృత్రిమ మరియు సహజ అంశాల యొక్క శ్రావ్యమైన సమ్మేళనం. ఈ సమ్మేళనం జీవితం మరియు సాంకేతికత మధ్య సమతుల్యతను చూపిస్తుంది. ఇది తన వాతావరణాన్ని నైపుణ్యంగా నిర్వహించే జాతి యొక్క చాతుర్యానికి నిదర్శనం. ఈ జాతి తన పరిసరాలను సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఈ నియంత్రిత ప్రపంచంలో శాస్త్రీయ పురోగతి మరియు సాంస్కృతిక వ్యక్తీకరణకు అవకాశాలు అపరిమితంగా ఉన్నాయి. శాస్త్రవేత్తలు, కళాకారులు మరియు సృజనాత్మక వ్యక్తులు ఇక్కడ తమ ప్రతిభను ప్రదర్శించడానికి అనేక అవకాశాలు పొందుతారు. డైసన్ గోళంలో నివసించడంలో ఉన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి గురుత్వాకర్షణను అనుకరించడం. ఈ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు అనేక మార్గాలను పరిశీలిస్తున్నారు. గ్రహం యొక్క పుల్ లేకుండా నివాసులు కేవలం తేలుతూ ఉంటారు. ఇది వారి రోజువారీ కార్యకలాపాలను చాలా కష్టతరం చేస్తుంది. పరిష్కారం భ్రమణంలో ఉంది. గోళాన్ని ఖచ్చితమైన వేగంతో తిప్పడం ద్వారా ఇంజనీర్లు కృత్రిమ గురుత్వాకర్షణను సృష్టించగలరు. ఈ విధానం భూమిపై ఉన్న సహజ గురుత్వాకర్షణను అనుకరిస్తుంది. బయటికి లాగే ఈ శక్తి మనం భూమిపై తెలిసిన గురుత్వాకర్షణను పోలి ఉంటుంది. ఇది నివాసులకు భూమిపై ఉన్నట్లే అనుభూతిని కలిగిస్తుంది. వేగంగా తిరిగే కొద్దీ గురుత్వాకర్షణ పుల్ బలంగా ఉంటుంది. ఇది నివాసుల ఆరోగ్యాన్ని మరియు శారీరక శక్తిని కాపాడటానికి సహాయపడుతుంది. ఈ భ్రమణం వల్ల ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గోళం యొక్క నిర్మాణాత్మక సమగ్రతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది గోళం యొక్క నిర్మాణాత్మక సమగ్రతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది మరియు దాని నివాసులకు పైకి మరియు క్రిందికి ఒక భావనను అందిస్తుంది. ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. వంగిన హోరిజోన్ వైపు చూడటం ఊహించుకోండి. మీరు నివసించే అపారమైన నిర్మాణం యొక్క స్థిరమైన రిమైండర్. ఇది నివాసులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. గోళం లోపల జీవితం ఈ ప్రత్యేకమైన వాతావరణానికి అనుగుణంగా ఉంటుంది. నివాసులు ఈ కొత్త వాతావరణానికి తగిన విధంగా తమ జీవితాలను మార్చుకుంటారు. మొక్కలు గోళం మధ్యలో ఉన్న కృత్రిమ సూర్యుని వైపు పెరుగుతాయి. ఈ కృత్రిమ సూర్యుడు మొక్కలకు అవసరమైన కాంతిని అందిస్తుంది. జంతువులు ఈ వంగిన ప్రపంచంలో నావిగేట్ చేయడానికి కొత్త మార్గాలను అభివృద్ధి చేస్తాయి. ఈ కొత్త వాతావరణంలో జీవించడానికి అవి తగిన మార్పులు చేసుకుంటాయి. ఈ తిరిగే ఆవాసాలలో భౌతిక శాస్త్రం యొక్క స్వభావం భిన్నంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ కొత్త వాతావరణంలో కొత్త శాస్త్రీయ ఫెనామెనాలను అధ్యయనం చేస్తున్నారు. డైసన్ గోళం ఒక నక్షత్రాన్ని ఆవరించి దాని అపారమైన శక్తిని సంగ్రహిస్తుంది. కాని దాని మార్గంలో ఉన్న ప్రతిదాన్ని దహనం చేయకుండా ఈ శక్తిని ఎలా ఉపయోగించుకుంటారు మరియు పంపిణీ చేస్తారు? సమాధానం అధునాతన సాంకేతికతలో ఉంది. గోళం యొక్క లోపలి ఉపరితలం శక్తి సేకరణల నెట్వర్క్తో పూర్తిగా కప్పబడి ఉంటుంది. ఈ సేకరణలు నమ్మశక్యం కాని సామర్థ్యంతో సూర్యకాంతిని ఉపయోగించగల శక్తిగా మారుస్తాయి. ఈ శక్తి తరువాత గోళం అంతటా సమర్థవంతంగా పంపిణీ చేయబడుతుంది. ఇళ్ళు, నగరాలు మరియు మొత్తం జీవావరణ వ్యవస్థలకు శక్తినిస్తుంది. నక్షత్రం నుండి వేడిని నిర్వహించడం చాలా ముఖ్యం. అధునాతన వ్యవస్థలు గోళం లోపల ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. మితిమీరిన వేడిని అంతరిక్షంలోకి విడుదల చేస్తారు. జీవితానికి అనుకూలమైన వాతావరణాన్ని నిర్ధారిస్తారు. శక్తిని సంగ్రహించడం మరియు వేడి నిర్వహణ యొక్క ఈ సున్నితమైన సమతుల్యత నక్షత్రం యొక్క శక్తిని నైపుణ్యంగా నిర్వహించే నాగరికత యొక్క ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిదర్శనం.